హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ చేసి పెట్టింది. ఎలా చేసావంటే చెప్పిందనమాట. అలా చేద్దామని ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. కేజీ చికెన్ అండి, 1/4 కేజీ రైస్ తీసుకున్నాను. 1 కప్ పెరుగు, స్పూనున్నర కారం, పసుపు, కొద్దిగా జీరా పొడి, కొంచెం ధనియాల పొడి, సరిపడా ఉప్పు, బిర్యానీ మసాలా, 1 నిమ్మ చెక్క. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకుందాం. బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా నానితేనండి ముక్క బాగా పడుతుంది మసాలా అంతా. 1 గంట పక్కన పెట్టేసేయండి ఇలా కలిపేసి. ఇప్పుడండి ఫ్రెష్గా నూరు పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం ఇందులో. బాగా కలిసిపోవాలి అన్నీ. చేద్దామంటే 2 ఉల్లిపాయలు కోసుకుందాం, 1 టమాటా, 4 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అయితే ఇవ్వద్దు. ఇప్పుడు ఈ కచ్చాపచ్చా పట్టుకుని ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేయాలి. నూనె కూడా ఇందులోనే వేసేద్దాం. 1 కేజీ బిర్యానీకి ఎంత పడుతుందో అంత వేసేయాలి. 3 గరిటెలు నూనె వేయాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. ఇలా కొంతసేపు నాననిద్దాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని వేడి చేసుకోవాలి. దానిలో ఈ చికెన్ అంతా వేసేద్దాం. కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. మూత కూడా పెట్టాలి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. చాలా దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. ఇంకో 5 నిమిషాలు పడుతుంది. ఇట్లా నూనె పైకి వచ్చింది, ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. అయితే డ్రై అయిపోవాలి బాగా, ఈ తడి ఉండకూడదు అన్నమాట. అట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటానే ఉండండి, లేకపోతే అడుగుంటుంది అన్నమాట. చక్కగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ముక్కలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. చక్కగా సాఫ్ట్గా ఉడిపోయినాయండి ముక్కలు. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని సరిపడా నూనె వేసుకున్నాం. బిర్యానీకి అండి ఇది.
నూనె కాగాక ఈ దినుసులను వేసుకున్నాం. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాయలు, యాలకులు, ఇందాక ఫ్రై చేసుకున్న దానిలో గుజ్జు ఉందండి, అది కూడా వేసి ఒకసారి తిప్పుదాం. ముక్కలు తీసేసాను, వేరే గుజ్జు మాత్రం ఉంచాను. ఉల్లిపి వేగనిద్దాం. ఇప్పుడు మనం 1కి 2 నీళ్ళు పోసుకోవాలి ఇందులో. సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టామనుకోండి చక్కగా మరుగుతుంది. బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకున్నాను. నానితే చాలా బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడు రైస్ వేసేద్దాం. ఒకసారి తిప్పి సాల్ట్ చూసుకోండి, చాలకపోతే కొంచెం వేసుకుంటున్నాం. మూత పెట్టి మగ్గిద్దాం. ఇలా ఒకసారి తిప్పి కొంచెం నెయ్యి వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా, ఇది కూడా పెట్టి మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మగ్గినిస్తారు బాగా. 10 నిమిషాలు చక్కగా ఉడికిపోయిందండి. లోపల తడేమీ లేదు. ముక్కలను దీనిపైన వేసేద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచామనుకోండి, చక్కగా మళ్ళీ ఇది కూడా దానికి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. పలావ్కి చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చక్కగా ఇదంతా కలబెట్టుకోవాలండి, తిప్పుకోవాలి ఇట్లా. మొత్తం మసాలా అంతా కలవాలి, కలిసేదాకా లైట్గా తిప్పుకోండి. బియ్యం చెత్తకుండా ఉండాలన్నమాట. పొడి పొడిలాడితే చక్కగా వచ్చిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రుచి అయితే అద్భుతంగా ఉందండి. అందరూ ఒకసారి చేసి చూడాల్సిందే, అంత బాగుంది. ఒకసారి చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికి చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన బాగా చేసావమ్మా అన్నారు. అదొక కాంప్లిమెంట్ అనమాట నాకు.